ఇప్పుడే ఇప్పుడే సినిమా నుంచి బయటకు వస్తున్నా. ఏం సినిమా? కూలి పవర్ హౌస్ అన్న. పవర్ హౌస్ సినిమా అన్న. పవర్ హౌస్ లోపల స్క్రీన్ లోకి వెళ్తే పవర్ హౌస్ లోకి వెళ్ళినట్టుంది. వోల్టేజ్లు తగిలి షాకులు కొడతాయి జనాలకి. డ్రగ్స్ ఎక్కిచ్చేసినట్టుంటది. అంత బాగుంది. కొంతమంది కావాలని సినిమా బాగాలేదు అన్నారు కూలి, కొంతమంది బాగాలేదు అని కావాలని అంటున్నారు. అది మేబీ వార్ 2 కి కొట్లాట చేద్దామనో లేకపోతే వార్ 2 ని కొంచెం లేపుదామనో ఏమో తెలియదు. కానీ కూలీ మాత్రం పవర్ హౌస్ సినిమా అన్న. బాగాలేదన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇక సినిమాలు చూసి దండగ వాళ్ళు. ఇక రజనీకాంత్ గారి సినిమా బాగాలేదు అన్నారంటే వాళ్ళకన్నా పరమ మూర్ఖులు ఇంకెవరు ఉండరు. సెకండ్ హాఫ్ పోయిందన్నారండి. సెకండ్ హాఫ్ పోలేదన్నా. మీకు స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తారు సెకండ్ హాఫ్ లో. అందుకని మాస్ ఆడియన్స్ కి అది ఎక్కకపోవచ్చు. ఓన్లీ మాస్ ఆడియన్స్ అది లాగ్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే స్లోగా ఫీల్ అవ్వచ్చు. అంతే తప్ప ఎక్కడా కూడా మీకు సినిమా బాగాలేకపోవడం అనేది లేదు సెకండ్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు మీరు ఊహించరు. మీరు ఊహించలేని ట్విస్ట్లు వస్తాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్. అంటే పవర్ హౌస్ మీద పవర్ హౌస్, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. వచ్చాడు ట్విస్ట్ రిపీట్, వచ్చాడు ట్విస్ట్ రిపీట్. అలా ఉంటుంది సెకండ్ హాఫ్. అంత బాగుంది సినిమా అన్న. బ్లైండ్ గా పవర్ హౌస్ అన్న. ఇంతకు మించి నేనేం చెప్పా. లోపలికి వెళ్తే షాకులు కొడతాయి. లోకేష్ కనగరాజ్ గారి సినిమాల్లో ఎలా అయితే డ్రగ్స్ చుట్టూ సినిమా తిరుగుతుందో ఈసారి మాత్రం జనాలకి డ్రగ్స్ ఎక్కిచ్చేసాడు. ఇలా కొట్టుకొని నరాలు బయట పెట్టుకొని మనం డ్రగ్స్ పొడి చేసుకోవచ్చు. అంత హై. ఏ మార్క్? ఎల్సియు మార్క్ కనిపించదు. ఎందుకు? ఇది ఎల్సియు కాదు. ఎల్సియు మార్క్ కనిపించదు. ఇది ఎల్సియు కాదు. మీరు ఫస్ట్ అది తెలుసుకోండి. మస్ట్ మీరు అది తెలుసుకోండి. ఎల్సియు కాదు ఇది. ఇది కేవలం రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం. ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళని పక్కన పెట్టేస్తే రజనీకాంత్, నాగార్జున గారి కోసం మాత్రమే ప్రేమతో ఈ సినిమా తీసినట్టుంది నాకైతే మాత్రం. అసలు సైమన్ క్యారెక్టర్ ఫస్ట్ నేను మాట్లాడాల్సింది. రజనీకాంత్ గారు అఫ్ కోర్స్ 75 ఏళ్ళు 50 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన మించిన సూపర్ స్టార్ మనకు కనిపించారు, మనం చూడం కూడా. కానీ నాగార్జున గారి గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే టాలీవుడ్ కింగ్. ఇప్పటి నుండి ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీకి కింగ్. ఎందుకు అంటే మీరు పవర్ హౌస్ లో వెళ్ళి సైమన్ క్యారెక్టర్ అంటే నాగార్జున గారి పవర్ చూడండి, మీకు అర్థమైపోద్ది అన్న. ఆయన స్వాగ్ అన్న. స్టోరీ మొత్తం ట్విస్టే. ఎక్కడ చూసినా ట్విస్టే. ఫస్ట్ ఒక 15 నిమిషాలకు ఒక ట్విస్ట్, ఆ తర్వాత 20 నిమిషాలకు ఇంకో ట్విస్ట్. ట్విస్ట్ల మీద ట్విస్ట్ల అన్న. మామూలుగా లేదు అసలు. బొమ్మ దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు. రజనీకాంత్ ఉంటుంది ఆబ్వియస్ గా. కాకపోతే నాగార్జున మాత్రం కుమ్మేషన్ అని చెప్పొచ్చు. ఓవరాల్ వచ్చేసి 5 out of 5 అన్న. అక్కడైతే ట్రెండ్ అయిపోయింది. అటు చూస్తేనేమో వార్ 2 పెద్ద హిట్ అయిపోయింది. ఇటు చూస్తే కూలీ కూడా పెద్ద హిట్. ఇప్పుడే అక్కడ వెళ్ళేసి వస్తున్నామండి. అక్కడ సూపర్ హిట్ ఉంది సినిమా. అది రితిక్ రోషన్ గారి డాన్స్ కానీ, లేకపోతే ఇక్కడ రజనీకాంత్ గారి ఫైట్లు కానీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నిజంగా సైమన్ గురించి చెప్పాలంటే అసలు ఇలాంటి విలన్ మళ్ళీ మనం చూడం. అట్లున్నది ఆ సినిమా. ఎట్లా అంటే విలన్ అంటే నాగార్జున అంటే ఒకప్పుడు ప్రకాష్ రాజు ఇంకా కొంతమంది అనబడుతుండే. ఇప్పుడు వచ్చిండు కొత్తోడు, వచ్చిండు నాగార్జున వచ్చిండు. ఇప్పుడు విలన్ అంటే నాగార్జున. ఆ లెవెల్లో ఉంది అన్న సినిమా. మాత్రం లైట్ గా ఉంటది, బట్ తర్వాత ఉంటది. మళ్ళీ నెక్స్ట్ లోకేష్ యూనివర్స్ ఉంటది కదా, దాంట్లో అమీర్ ఖాన్ కూడా ఖచ్చితంగా గట్టిగానే పెడతారు రోల్. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు అండి. మీరు ఒకసారి లోపల సినిమా చూడండి. అసలు పేపర్లే మొత్తం ఎక్కడ కూడా అసలు స్క్రీన్ కనబడట్లేదు. ఆ పాట వస్తే చాలు విజిల్, ఆ పాట వస్తే ఒక చిన్న క్యామియో ఇస్తే చాలు పేపర్లు. అసలు బ్లాక్ బస్టర్. ఆల్మోస్ట్ అట్లనే ఉంటది అండి. ఎందుకంటే మరి ఆయన పెద్ద హీరో, ఓ పక్కన హిందీ. ఇంకా చెప్పాలంటే మళ్ళీ మనకి లోకేష్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది సినిమా మొత్తం. నెక్స్ట్ సినిమా కూడా వస్తుంది. సో అమీర్ ఖాన్ గారు కూడా నెక్స్ట్ సినిమాలో ఒకటి ఉంటది. అన్ని లీక్ చేయవద్దు. సో అదండి బాగుంది. ఉంటది, డెఫినెట్ గా ఉంటది. పార్ట్ 2 లేకపోతే మళ్ళీ ఈ లోకేష్ యూనివర్స్ అనేది ఉండదు కాబట్టి పార్ట్ 2 కూడా డెఫినెట్ గా ఉంటుంది. రజనీకాంత్ పర్ఫార్మెన్స్ గురించి అడగక్కర్లేదు కానీ రజనీకాంత్ ఎలా అనిపించింది? రజనీకాంత్ గారు 25 అండి. హీఈస్ నాట్ 75 అన్నట్టే లేడు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే 65 అన్నట్టున్నారు. అంటే పాపం రజనీకాంత్ గారు అయితే 75. ఇంకా పాపం ఆయన ఇంకా కేవలం 18 years అయిన లెక్క డాన్సులు, ఆ ఫైట్లు, ఒక్కొక్క యాక్షన్ అండి. అసలు ఈ రోజు కొత్త హీరోలు కూడా అట్లా వేయలేకపోతున్నారు. ఆ లెవెల్లో ఉంది రజనీకాంత్ గారు. సినిమాకి సపరేట్, ఈ సినిమాకి సపరేట్. మన కొరటాల శివ గారు తీస్తారు ఇక్కడ ఓన్లీ ఒకే రేంజ్ లో.
అలాగే బోయపాటి శ్రీని గారు తీస్తారు ఒకే రేంజ్ లో. అట్లా అయితే ఇందులో కనిపించలేదన్న. పూజ హెగ్డే ఆమె ఒక సాంగ్ లో వచ్చి వెళ్ళిపోతుంది అన్న. ఆమె గురించి సాంగ్ బాగుందన్న. ఆ సాంగ్ లో రజనీకాంత్ గారు లేరు, కొంచెం డిసప్పాయింట్ అన్న. అనిరుద్ధ్ గారు దొరకొట్టేశారు అన్న. ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. తమిళ మూవీ అంటే ట్విస్ట్లు అన్న. ఆ ట్విస్ట్లు కంపల్సరీ ఇందులో ట్విస్ట్లు బాగానే ఉన్నాయి. ఎక్కువ ఏ ఇండస్ట్రీకైనా ఎలివేషన్స్ అంటారు కదా, తమిళ మూవీ నుండే తీసుకున్నారు ట్విస్ట్లు. నేను ట్విస్ట్లు అంటే తమిళ మూవీస్ నుండే బాగుంటాయి అన్న. చాలా బాగా తీశారు. మైనస్ అంటే ఆ మంజుమల్ బాయ్స్ లో ఉండే మెయిన్ రోల్ ఉంటారు కదా, అందులో సోహిల్ గారు ఆయన కొంచెం ఎక్కువ క్యారెక్టర్ చూపించారు. ఆయనే కొన్ని సీన్స్ లో హీరో లెక్క ఉంటారన్న, అది బాగా మైనస్ అన్న. అక్కడ డైరెక్టర్ ఏది ఎంత చేయమని చెప్తే అంత చేస్తారన్న. అక్కడ ఎక్కువ పెద్ద స్టార్స్ అన్న, నాగార్జున రజనీకాంత్ గారు పెద్ద పండిపోయారు, అది నటనలో పండిపోయారు. వాళ్ళకి డైరెక్టర్ చెప్పేంత వరకు కాదు సార్ మీకు ఈ సీన్ అంటే ఆ సీన్ లో వాళ్ళు ఎలా కావాలంటే అలా చేస్తారు. అలా చెప్పేంత ఇద్దరు నువ్వా నేను అనేటట్టు చేశారన్న. చాలా బాగుంది. అదే ఉపేంద్ర గారికి కొంచెం తక్కువ స్పేస్ ఇచ్చారన్న. ఎందుకంటే ఆయనకి ఒక డైలాగ్ కూడా ఇవ్వలేదు, జస్ట్ హ్యాండ్ వేస్తే వెలిగిస్తాడు. రజనీకాంత్ గారికి ఒక డైలాగ్ ఇచ్చారు, నన్ను ఎవరైనా టచ్ చేస్తే చిరంజీవి వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తారు, మహేష్ బాబు వస్తారు, ప్రభాస్ వస్తారు అంటారు కదా. అలాగే కూడా ఉపేంద్ర గారికి నాగార్జున గారికి 2 డైలాగులు ఇచ్చేసి ఉంటే గూస్ బంప్స్ అన్న. టోటల్ గా సినిమా గురించి ఏమంటున్నా? సినిమా చూడొచ్చు అన్న. రజనీకాంత్ గారి మూవీ, నేనేం రజనీకాంత్ ఫ్యాన్ కాదన్న, ఆయన క్రేజ్ బట్టి వచ్చిన ఆ సినిమా చూడడానికి. ఈ రోజు వేరే సినిమాస్ కూడా రిలీజ్ ఉన్నాయి, ఎవరి సినిమాకు ఉండాల్సింది వాళ్ళతో ఉంటుంది. మీకు ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూడండి, కానీ ఈ సినిమా అయితే బాగుందని నేను చెప్తా, కూలీ బాగుందని చెప్తా. అదే అన్న ఇందాక నుంచి చెప్తున్నది, ఈ వయసులో కూడా వేరే హీరోకి పోటీగా చేస్తున్నారు కదా డాన్స్. మనం డాన్స్ కావాలంటే అల్లు అర్జున్ మూవీకి వెళ్ళాలండి, ఫైట్స్ కావాలంటే ప్రభాస్ మూవీకి వెళ్ళాలి, కానీ ఆ 2 కావాలంటే రజనీకాంత్ గారు చూపిస్తున్నారు కదండి ఈ సినిమాలోని. చాలా బాగా చూపించారు, ఎక్కడ తగ్గలేదు. కొన్ని సీన్స్ మరీ ఇంత అవసరం అనేటట్టు చేశారు, ఎందుకంటే ప్రేక్షకుల కోసం నేను ఎక్కువ కష్టపడాలి అనే కాన్సెప్ట్ లో చేశారు. అంత అవసరం లేకపోయినా అవసరం మించి ఎక్కువ కష్టపడ్డారు రజనీకాంత్ గారు ఈ సినిమాలో. రజనీకాంత్ గారు మూవీకి రేటింగ్ అడగకన్నా, సినిమా బాగుందన్న. 100 సార్లు చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఆయన ఎవరైనా ఆయన ఒక భాష, ఆయన ఒక చంద్రముఖి, అతను ఒక ఏంది ముత్తన్న, ఆయన ఒక నరసింహ, ఆయన ఒక సిక్ బాబా, ఆయన ఒక జైలర్, ఈ రోజు అతను ఒక కూలి, ఆయన కూలోడైన కూలుడు ఆయన కూలోళ్ళ బాధని అర్థం చేసుకునే ఓడు, కూలోళ్ళ శ్రమని, కూలోళ్ళ కోసం పుట్టుకొచ్చిన దేవుడు భయ్యా. డాన్స్ ఫైట్లు అయితే భయ తాతనే, రజనీకాంత్ తాతను చూస్తుంటే భయ నిజంగా భయ ఆ ఎనర్జీ గానీ ఆ డాన్సర్ గానీ బాబా ఏం చూసి నేర్చుకోవాలి. అంతే భయ పొడుకొని వేస్తున్నాడు భయ డాన్స్ ఈ వయసులో కూడా. అంటే అరిసిపి పడిపి కింద పడుకొని బొల్లి ఆడుతున్నాడు డాన్స్ భయ. చేయలేము కాబట్టి ఇక్కడ తమిళ డైరెక్టర్లు అయితే చాలా బాగా చూపిస్తున్నారు. కమల్ హాసన్ గారు కానీ, రజనీకాంత్ గారిని కానీ, సూర్య గారిని కానీ ఎలివేషన్స్ విషయంలో పదం ఉండదు అనమాట. సో నాకైతే బాధ అనిపిస్తూ ఉంటుంది. మన తెలుగు హీరోలు ఇప్పుడు చిరంజీవి గారికి కానీ, బాలయ్య గారికి కానీ, నాగార్జున గారికి కానీ, సో అంత లెవెల్లో ఎందుకు మన డైరెక్టర్లు పనిచేయలేకపోతున్నారు అంటే కథ అదంతా పక్కన పెట్టాయి. ఏ డైరెక్టర్ కూడా ఇప్పుడు కథతో రావట్లా. సో కథ అంతా పోతే సో ఎలివేషన్స్ ముఖ్యం, వయసుకు తగ్గట్టుగా చూపించాలి. ఆ వయసుకు తగ్గట్టుగా రజనీకాంత్ గారు జస్ట్ ఇలా ఒక కర్చీఫ్తో ఇట్లా అంటే అది ఒక స్వాగ్, ఆయన ఇలా తల ఇలా అంటే అదొక స్వాగ్, ఆయన గుండె ఇట్లా అంటే అదొక స్వాగ్. సో ఆ స్వాగ్ ని మన తెలుగు హీరోలతో మన డైరెక్టర్లు ఎందుకు చేయలేకపోతుందో అర్థం కావట్లా. నాకైతే రజనీకాంత్ గారి గత 5-6 సినిమాలు చూస్తే చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఇలాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు. సో ఇవాళ కూడా ఈ ఏదైతే కూలీ ఉందో సింపుల్, ఎక్కువ కష్టపడ్డ హీరో నడిచి వచ్చినా అదొక ఎలివేషన్ లా చూపిస్తారు అనమాట. సో ఇక రజనీకాంత్ గారికి చెప్పక్కర్లా, ఆయన వాకింగ్, ఆయన మ్యూజిక్, అనిరుద్ధ్ కూడా ఒక పూనకం వచ్చినట్టు పనిచేస్తాడు అనమాట. ఏది రజనీకాంత్ గారికి మ్యూజిక్ ఇవ్వాలంటే. సో ఇక్కడ నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది మన నాగార్జున గారి పర్ఫార్మెన్స్. నేను మన కింగ్ కోసం సినిమాకి కూలీకి వెళ్ళాను అనమాట. ఖచ్చితంగా అసలు ఆయనలో కొత్త షేడ్ ఇది. ఇప్పుడు దాకా ఆయన హీరోగాని చూసాం మనం, ఇది ఒక మంచి నెగిటివ్ షేడ్ అనమాట. అంతకుముందు రక్షకుడు, ఆ టైంలో శివ, వాటిలో చూసుకుంటే ఆయన హెయిర్ స్టైల్ ఎట్లా ఉంటుంది, నాకైతే అసలు నాగ చైతన్యాన్ని చూస్తున్నానా అనిపించినంత యంగ్గా అనిపించాడు ఆయన. సో ఆయన వయసు 60 దాటిందంటే ఎవరు నమ్మరనమాట. సో మనం ఈ రోజు ఆయనలాగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని రోజులు తినకుండా ఉంటే అంత బాడీ వస్తుందో ఏమో తెలియదు కానీ, సో నాగార్జున గారి లుక్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, సో నిజంగా తెలుగు స్టేట్స్కి కాదు ఇండియాకి కింగ్ అని చెప్పొచ్చు ఆయన్ని. అలా ఉందన్నమాట ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ. సో నాగార్జున గారికి 100కు 100 మార్కులు కాదు ఇంకెక్కువ వేయచ్చు.
నెక్స్ట్ ఉపేంద్ర గారు కానీ అమీర్ ఖాన్ గారు కానీ వాళ్ళ ప్రెసెన్స్ వాళ్ళకున్న ఇచ్చిందంతా బాగా చేశారు అనమాట. సో అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. సో ఇక మెయిన్ అంటే అనిరుద్ధ్ అనమాట ఎసెట్ సినిమాకి. సో అనిరుద్ధ్ ఎక్కడన్నా సినిమా పడిపోద్దేమో రా అనుకునే టైంలో అనిరుద్ధ్ గారు అట్లా ఫుల్ ఇచ్చి లేపుతున్నారు అనమాట సినిమాని. సో అనిరుద్ధ్ గారు మ్యూజిక్ హాఫ్ ఆఫ్ ద డైరెక్టర్ ఎంత వర్క్ చేశారో అనిరుద్ధ్ గారు ఇక్కడ ఎంత వర్క్ చేశారు అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ హిట్ కాంబినేషన్. మనం బుకింగ్స్ చూస్తున్నాము, ఇచ్చిన ప్రతి థియేటర్ కూడా ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ వీకెండ్ వరకు అయితే కూలీకి కొదవలేదు. మరి వార్ 2 సినిమా అయితే ఎలా ఉంటుంది ఏంటి అది కూడా ఒక మంచి టాక్ నడుస్తుంది. సో రెండింటి మధ్య 2 సినిమాలు బాగా ఆడాలని కోరుకుందాం మనం కూడా.